హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు మన అందరికీ తెలుసు. దేవదాసు, లాహిరి లాహిరి లాంటి సినిమాలు తీస్తూ ఎంతోమంది కొత్త వారికి అవకాశాలు ఇస్తూ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. సో అదేవిధంగా చూసుకుంటే నందమూరి వారసులు మరొక తరాన్ని కూడా రీసెంట్గా మన ముందు తీసుకొచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో వైవిఎస్ చౌదరి గారి అమ్మగారు రత్నకుమారి గారు 83 సంవత్సరాలు నిన్న సాయంత్రం స్వర్గస్థులయ్యారు. వైవిఎస్ చౌదరి గారు మాట్లాడుతూ, మా అన్నగారి దగ్గరికి, మా నాన్నగారి దగ్గరికి మా అమ్మగారు వెళ్ళారు. సో సంతోషంగానే ఆవిడ ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నానని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. వైవిఎస్ చౌదరి గారు అనేటప్పటికీ ఎప్పుడు కొత్తదనాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. రే అనే సినిమాతో ఫస్ట్ సాయిధరం తేజ్ని తనే ఇంట్రడ్యూస్ చేశారు. తననే కాదు, కొత్త వారిని ఎంకరేజ్ చేయడంలో రామ్ కానీ వీళ్ళందరినీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో వైవిఎస్ చౌదరి గారు ముందు ఉంటారు. ఆదిత్య ఓం, లాహిరి లాహిరి లాంటి ఒక మూవీతో ఆదిత్య ఓం గారికి మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. తన సెకండ్ ఇన్నింగ్స్లో కూడా నాకు ఆ సినిమా వల్ల ఈరోజు నేను ఇక్కడి వరకు రావడం జరిగిందని మన లాస్ట్ బిగ్ బాస్లో కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు సాయంత్రం 3:30 నిమిషాలకి మహాప్రస్థానానికి రత్నకుమారి పార్థివ దేహాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది.